అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మీలాదున్నబి అనేది ఇస్లాం ధర్మంలో లేదు అన్న వెంటనే మేము ₹1,00,000 ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, ₹1,00,00,000 ఇస్తాము, ఛాలెంజ్ విసురుతాము, ఇది ఇస్లాంలో ఉంది అని నిరూపిస్తామని అంటున్నారు. ఆ వాక్యాలు ఏమిటో, ప్రవక్త గారి బోధనలు ఏమిటో మా ముందు పెట్టండి, అభినందిస్తాము. మేము కూడా ఎదురు చూస్తున్నాము. సహాబాలు చేయనటువంటి, ప్రవక్త గారి ప్రియ శిష్యులు చేయనటువంటి, ప్రవక్త గారి కుటుంబీకులు చేయనటువంటి ఈ మీలాదున్నబి మా సమాజంలో ఎక్కడి నుంచి వచ్చేసింది? ఇది ఇస్లాంలో లేదు అనేది మా వాదన. మీరు నిరూపిస్తాము, కోట్లు ఇస్తాము, లక్షలు ఇస్తామంటున్నారు. కానీ నిరూపించండి అని అడిగినప్పుడు ఖురాన్ చదివి లేదా హదీసులు చదివి చెప్పటం లేదు. మాకు అభిమానం ఉంది, మాకు ప్రేమ ఉంది, మేము గౌరవిస్తున్నాము. మా ప్రేమ మీద మీకు అనుమానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నారు. మాకు అనుమానమో అవగౌరవమో కానే కాదు. మాకు కావలసినటువంటి ధర్మం అది ఇస్లాం. ఆ ఇస్లాంలో ప్రవక్త గారి బోధనలు, ఆ బోధనలు ప్రవక్త గారి శిష్యులు ఆచరించి చూపించినటువంటి విధానము, ఆ మార్గంలో ఖురాన్లో ఇక్కడ ఉంది, హదీసులో ఇక్కడ ఉంది అని చదివి చెప్పండి. లక్షలు కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. 100-200 పెట్టి మీరే ఖురాన్ చదివి, మీరే హదీసులు చదివి, మీరే చదివి మాకు చెప్పినట్లయితే అభినందిస్తాము కదా. మాకు తెలుసు, మాకు అభిమానం ఉంది. మీకున్న అభిమానము ప్రవక్త గారి శిష్యులకి లేదా? మీకున్న అభిమానము ప్రవక్త గారి భార్యలకి లేదా? ప్రవక్త గారి కుటుంబీకులకి లేదా? ఉన్నా కూడా వాళ్ళు చేయలేదంటే మేము కూడా చేయకూడదు. వాళ్ళ మించిన అభిమానులు మేము ఏమాత్రము కానే కాదు. వాళ్ళు చేసిన పుణ్యాలు, వాళ్ళు చేసిన సత్కార్యాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తూకం వేస్తానంటున్నాడు. మేం చేసిన పుణ్యాలు కూడా అల్లాహ్ తూకమే వేస్తాడు. ఎందుకంటే కొలిచినట్లయితే, లెక్క వేసినట్లయితే సహాబాల కంటే మేము సాధారణ మనుషులము. మా పుణ్యాలు ఎక్కువ కనిపిస్తాయి. సంఖ్యలో మేము సహాబాలందరినీ మించిన వాళ్ళము. కానీ ఎంత మించినా కూడా వాటిలో బరువు లేదు. వాళ్ళు విశ్వాసంతో, ప్రవక్త గారి మీద అభిమానంతో, అల్లా మీద నమ్మకంతో ఖురాన్ హదీసులు నేర్చుకొని పాటించారు. మేమేమో మాకు ఇది నచ్చింది కాబట్టి ఇందులో అభిమానం చూపిస్తాము, ఇది నచ్చకపోతే ఇందులో అభిమానం చూపించము. ఇలాంటి విశ్వాసాలతో చేసే పుణ్యాలు అల్లా దగ్గర తూకంలో బరువు తక్కువగా ఉంటాయి. ఎక్కువ పుణ్యాలున్నా కూడా తూకం తక్కువ అవుతాయి. మరి ఆ పరిస్థితి మనకు రాకూడదు అంటే విశ్వాసంతో సహాబాలలాగా, అభిమానము సహాబాలలాగా, గౌరవం సహాబాలలాగా, కానీ ఆమోదము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిది, ఆచరణ సహాబాలు చేసి చూపిందై ఉండాలి. ఇందులో మీలాదున్నవి లేదు. అందుకే మేము ఛాలెంజ్లు విసరొద్దు, చదివి చెప్పండి, చదివి మాకు వినిపించండి. ఆ వినిపించిన వాక్యాలు మేము కూడా నలుగురికి చెప్తాము అని ఆహ్వానిస్తున్నాము. కాబట్టి 1,00,000 కోట్లు ఇస్తాము, 2 కోట్లు ఇస్తాము, ₹1,00,000 ఇస్తామని ఛాలెంజ్లు వద్దు. దయచేసి మీరు ఖురాన్ చదవండి, చదివి ఆ వాక్యాలు మాకో చెప్పండి. మేము మిమ్మల్ని అభినందిస్తాము. మీరు చెప్పిన వాక్యాలు నలుగురికి తెలియచేసి మీలాదున్నవి ఉంది అని చెప్పుకుంటూ తిరుగుతాము. లేదు కాబట్టి లేదంటున్నాము.